హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ టమోటా ఎగ్ కర్రీ. దీన్ని ఎగ్ డ్రాప్ కర్రీ అని కూడా అంటారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో కొంచెం జీలకర్ర, చెక్క, కొన్ని లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఏంటో స్టవ్ దగ్గర ఉన్నప్పుడు ఏది అవ్వదు. అట్లా వెళ్ళి ఇట్లా వాటర్ తాగేసి వద్దామనేలోపు జప్పలు మడిపోతూ ఉంటాయి. మీకు కూడా ఇలానే అవుతుందా? నాకే ఎలా అవుతుందో అర్థం కావట్లేదు. ఫ్రై అయిన ఆనియన్స్లో టమాటా ముక్కలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకులు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ కరివేపాకు తినాలనిపించదు, కానీ ఏం చేస్తాం, జుట్టు కోసం, హెయిర్ హెల్త్ కోసం తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కారము, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫ్రై అయిన టమాటా గ్రేవీలో 2 గుడ్లు పగలగొట్టుకొని యాడ్నే ఉంచుకోవాలి. వీటిని కదలకుండా 5 నుంచి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఆ ఎగ్ అనేది విరిగిపోకుండా స్లోగా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పాలి. సోమవారం వచ్చిందంటే చాలు ఎక్కడ లేని నీరసాలు, ఎక్కడ లేని ఏడుపులు అన్నీ వచ్చేస్తాయి. ఆదివారం కోసం సోమవారం నుంచి శనివారం వరకు ఎదురు చూస్తే అది మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సోమవారం ఏం ఆఫీస్కి వెళ్ళబుద్ది అయిద్ది చెప్పండి? అయినా తప్పదు కదా, వెళ్ళాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టమోటో ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.